వేణుస్వామి ఈ మనిషి పేరు చెప్పిన వెంటనే ప్రజెంట్ ఆయనకి సంబంధించి ఆయన చెప్పిన బూతులు కానివ్వండి, ఏంటి బూతులు అంటున్నా అనుకుంటున్నారా? ఖచ్చితంగా అవి బూతుల కిందనే కన్సిడర్ అవుతాయన్నమాట. ఓ మనిషిని విడాకులు తీసుకుంటామన్నారు, బాగుంది. హెల్త్ కండిషన్స్ వల్ల సీరియస్ అవుతారు, ఇక్కడ వరకు బాగానే ఉంది, సరే మంచి విషయాలు చెప్తున్నాడు కదా అని అనుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం సినీ ఇండస్ట్రీకి సంబంధించి సమంతతో పాటు ఇంకో ఇద్దరు హీరోలు మాత్రం చనిపోబోతున్నారు. అది కూడా సూసైడ్ చేసుకుంటారని చెప్పుకొస్తున్నారు. ఒక ఆడియో బయటకు వచ్చింది. ఎందుకు అసలు ఇదంతా అవసరం ఆయనకి? సో ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్లు ఇవన్నీ పక్కన పెడితే ముందు ఈ వేణుస్వామి లాంటి వాళ్ళని తీసుకెళ్ళి పోలీసులు అదుపులోకి తీసుకుని వాళ్ళని లోపల వేయాలి ఫస్ట్. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు, నేను ఇంకొక ఈసారి నుంచి జాతకాలు సినిమాలు చెప్పను సో అని చెప్పి కూడా ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే నాగ చైతన్య ఫ్యాన్స్ కానీ వాళ్ళు చేసిన అక్కినేని అభిమానుల విషయంలో ఆయన బాగా దెబ్బ ఎదురైంది, ఒక చొక్క ఎదురైందని చెప్పాలి. మరి అప్పటి నుంచి ఎట్లయితే మానతాను అనుకున్నాడో అది అట్లా మానేయాలి. మళ్ళీ తర్వాత కూడా ఇంకా వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఏదో ఒకటి వాగుతూ, అంటే సెలబ్రిటీల పైన మాట్లాడితే మనకేదో చిల్లర ఎదుర్కోవచ్చు అనే ఒక భావమో లేకపోతే ఏంటి. ఎక్కడో రీసెంట్గా ఒక ఆడియో కాల్ లీక్ అయిందనమాట. దాంట్లో ఏంటంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ ఏమో సినిమాలు లేకుండా ఇదైపోయి తను స్ట్రెస్కి గురయ్యి ఇదైపోతాడు, అట్లా ఆ మాట నా నోటితో నేను చెప్పలేను. సో మరి ఆయన అయితే చెప్పాడు అనమాట. అట్లానే ప్రభాస్ గారు హెల్త్ అప్సెట్ అయింది, ఇంకా సినిమాలు చేయలేడు, ఆయన హెల్త్తోనే ఇబ్బంది అయిపోతాడు. ఇంకా సమంత గారికి అయితే ఆల్రెడీ హెల్త్ ఇబ్బంది ఉంది కదా, అదే ఇంకా ముదిరి ఇట్లా అయిపోద్ది అని చెప్పి ఆయన చెప్పడం. సో ఏంటంటే అది ఈయన ముందే గెస్ట్ చేస్తున్నాడు అనమాట. అంటే పర్టికులర్గా ఇప్పుడు ఒకళ్ళు చేస్తారు ఒకళ్ళు అయిపోతారు అని చెప్పడం ఓకే, అది జాతకంలో ఓకే, ఏదో పిచ్చోడు వాగుతాడు అనుకుంటారు. పనిమాల పేర్లు పెట్టి ఇట్లా చెప్పాల్సిన అవసరం ఆయనకి ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయినా, విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ అయినా, సమంత గారి ఫ్యాన్స్ అయినా ఖచ్చితంగా ఆయన మీద తిరగబడి డైరెక్ట్గా ఆశ్రమంకి వెళ్ళి కొట్టినా కూడా ఎవడో దానికి పోలీసులు కూడా ఏమనకూడదు. ఎందుకంటే మరి వాళ్ళ పేర్లు ప్రస్తావించి వాళ్ళు ఇట్లా చనిపోతారని చెప్పడం అదంతా కూడా అది కరెక్ట్ అయిన ఇది విషయం కాదు. వాళ్ళ గురించి అది ఆ ప్రస్తావన అనవసరం. అది మూడో వ్యక్తితో అయినా మీరు పర్సనల్గా మాట్లాడినా కూడా వాళ్ళ గురించి ఇట్లా అయిపోతారు అట్లా అయిపోతారని మాట్లాడుకోవడం అది అనవసరం అనమాట. మరి ఈరోజు ఆ కాల్ ఏదైతే ఉందో అది ఫుల్గా సంచలనం అవుతుంది. మరి ఇప్పుడు ఫ్యాన్స్ ఖచ్చితంగా ఆగ్రహానికి గురవుతారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా కంగారు పడి మా హీరోని ఇట్లా అంటావా అని చెప్పి వాళ్ళు ఆయన మీద చేయి చేసుకున్నా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం వాళ్ళకి సహకరించాలి ఫ్యాన్స్కి. ఎందుకంటే లేదా మీరే తను తీసుకెళ్ళి లోపల వేయాలని వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేయగలుగుతారు. లాస్ట్ ఇయర్ మనకు గుర్తుంటే 2024 స్టార్టింగ్లో అనుకుంటా సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద ప్రముఖులు చనిపోబోతున్నారు, లేకపోతే ఒక పెద్ద హీరో చనిపోతారు, హీరోయిన్ చనిపోతున్నట్టుగా చెప్పారు. అప్పుడు పేర్లు చెప్పకుండా ఇప్పుడు మళ్ళీ వచ్చి పేర్లు చెప్పి, అంటే ఇది బేసిక్ సైకాలజీ. ఎందుకంటే ఏ ఇండస్ట్రీలో అయినా ఇండియన్ సినిమాలో అంటే వాళ్ళు మనీ ఇస్తారు అట్లా కాదు, ఏదో ఒక రోజు ఏదో ఒక హీరో చనిపోతాడు, ఏదో ఒక రోజు అందరూ కూడా పైకి వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. సో అది ఒక్కొక్కసారి ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు చనిపోతారు. ఇప్పుడు రేపు కోటా శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన హెల్త్ అయిపోయింది, ఆయన ఏజ్ అయిపోయింది, ఇక సరిగ్గా నడవలేని పరిస్థితి, బెడ్ రెస్ట్లో ఉన్నాడు ఆయన. సో అట్లా ఇప్పుడు నేను చెప్తా అంటే కోటా గారి పని అయిపోద్ది రేపో మాపో అంటా. నేను ఇప్పుడు ఫేమస్ అయిపోతాను, నేను స్వామీజీని అయిపోతాను, అట్లా అవ్వదు కదా. సో ఏంటంటే ఈయన ఒక ప్రెడిక్షన్, అది ఒక మనుషుల సైకాలజీని పట్టుకొని ఒక ప్రెడిక్షన్ చేస్తాడు అనమాట. ఒక స్టార్ చచ్చిపోతాడు, ఒక హీరోయిన్ ఇట్లా అవుతుంది, ఒక జంటకు విడాకులు అవుతుంది. సో అది ఏంటంటే ఇతను నిజమే చెప్తున్నాడు అని జనాలు మాయలో పడిపోయి, సో అందుకే ఫస్ట్ ఇట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళి పోలీసులే వాళ్ళ బాధ్యతాయుతంగా వాళ్ళని లోపలేస్తే సో జనాలకు ఆ మైండ్ సెట్ అనేది మారకుండా ఉంటుందన్నమాట. అసలు భావాలు అనే వాళ్ళని, ఆశ్రమాలు అనేవాళ్ళు నమ్మడమే అనవసరం. సో చాలామంది ఈ దేవుణ్ణి నమ్మేవాళ్ళు మనం ఏం అనలేం అనుకోండి. సో జనరల్గా ఇంకా ఈ బాబాలు, ఈ ఆశ్రమాలు ఆ పేర్లు చెప్పుకుని బట్టి వాళ్ళు ఎంతవరకు నిజం ఉంటారో తెలియదు. సో నమ్మే ముందు ఆలోచించి పలువురు సలహాలు తీసుకుని అన్ని చూసుకుంటే బాగుంటుంది. ఇట్లాంటి వాళ్ళని బేసిక్గా మరి పోలీసులు కంపల్సరీ లోపలేసేయాలి, లేదంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి వాళ్ళ ఫ్యాన్స్కి చాలా ప్రమాదం ఇలాంటి వాళ్ళు.